మే 4వ తారీఖున నేను ప్రత్యేకంగా శని హోమం జరిపిస్తున్నాను. అది పుష్కరాంశ కాలంలో. అంటే మే 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు మనకు నర్మదా నది పుష్కరాలు అవుతాయి. ఆ పుష్కర కాలం ఏంటంటే మనం చేసేటువంటి ప్రతి ఒక్క పని, మనం కోరుకున్న పని 1000 రెట్ల శక్తినిస్తుందని మనకు శాస్త్ర పురాణాలు తెలియజేస్తున్నాయి. ఆ టైంలో గనక మనం శని హోమం జరిపించుకుంటే చాలా చాలా మేలు జరుగుతుందండి. ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనితో బాధపడుతున్నటువంటి మకర, కుంభ, మీన, వృశ్చిక, కర్కాటక రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రయోజనం. అదేవిధంగా ఒక నల్ల వస్త్రాన్ని తీసుకొని తెల్ల ఆవాలు, నల్ల నువ్వులతో కలిపి చతుర్ముఖ దిగ్బంధనం చేసి నల్ల నువ్వుల నూనెలతో మేము ఒక్కొక్క వస్త్రాన్ని తీసుకొని మీ గోత్రనామాల మీద నేనే హోమంలో వేస్తానండి. మీకున్నటువంటి సమస్యలందరూ కూడా పటాపంచలైపోతాయి. కాబట్టి మీరు శని హోమం పాల్గొనే అవకాశం అవసరం లేదండి. నేనే శని హోమం జరిపించి దానికి సంబంధించిన వీడియో కూడా శని హోమం యొక్క ప్రాముఖ్యత. మే 4వ తారీఖున జరిగే శని హోమానికి చాలా విశిష్టత కలదు. ఆ విశిష్టత ఏంటంటే, శని 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలోకి రావడం, 2024ని మొత్తం కూడితే శనికి సంబంధించిన 8వ నంబర్ రావడం, నవనాయకుల ఫలితాలలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉండడం, మేషంలో ఉన్నటువంటి గురుడు మే 1వ తారీఖున వృషభ రాశిలోకి రావడం వల్ల నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆ పుష్కర సమయంలో శని హోమం జరిపించుకుంటే 1000 అశ్వమేధ యాగాలతో సమానం. మే 4వ తారీఖున శని హోమం జరిగే రోజు పాటించవలసినటువంటి నియమాలు. ఆ రోజు ఉదయం ఇంటిల్లిపాది తలస్నానం చేయాలి. గోవులకు అరటి పళ్ళు తినిపించాలి. నల్ల చీమలకు చక్కెర చల్లాలి. నల్ల కుక్కలకు ఆహారం వేయాలి. ఇవేవి మీకు సాధ్యం కాని ఎడల 2 దీపాలు నల్ల ఒత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించడం శుభప్రదం. శని హోమం చేయించుకున్నటువంటి వారికి కలిగే ప్రయోజనాలు: ఆర్థిక సమస్యల నుండి విముక్తులు అవ్వవచ్చు. భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు దరిచేరవు. కష్టపడి సంపాదించిన దానికి ప్రతిఫలం పొందుతారు. చేజారుతున్నటువంటి ఉద్యోగాలు చేతికి అందుతాయి. సంతాన సమస్యతో బాధపడుతున్న వారికి మేలు జరుగుతుంది. శత్రు వినాశనం జరుగుతుంది. వ్యాపారాలలో నష్టాలు తగ్గి లాభాల బాటలో పడతారు. మనశ్శాంతి లభించి సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. రాబోయే 30 సంవత్సరాలు మీకు, మీ కుటుంబానికి ఎలాంటి హాని తలపెట్టకుండా మీరు చేసే ప్రతి పనిలో మీ వెంటే ఉంటాడు శనీశ్వరుడు. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. మీరు ఈ శని హోమానికి హాజరు కాకుండానే శని హోమాన్ని జరిపించుకోవచ్చు. కేవలం మీ గోత్రనామాలు పంపించిన ఎడల మీ గోత్రనామాల మీదుగా శని హోమం జరిపించి వీడియో తీసి మీ వాట్సాప్ నంబర్కి పంపించడం జరుగుతుంది.